హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మునగాకు పొడి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. డయాబెటిక్ పేషెంట్స్ కూడా బాగా యూస్ అవుతుంది వాళ్ళకి. సో మునగాకు పొడి తయారు చేసుకునే విధానం మనం చూద్దాం ఇప్పుడు. మునగాకు బయట దొరుకుతుంది అందరికీ ఈజీగానే. సో దాన్ని ఇలా తెంపుకొని పుల్లలు లేకుండా నీట్గా ఆకులు మాత్రమే తెంపుకోవాలి. దాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని వాటర్లో బాగా వాష్ చేసి ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి ఆకు మొత్తం స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తం స్ట్రైన్ అయిపోయేలాగా చేసుకోవాలి. సో వాటర్ అన్నీ స్ట్రైన్ అయిపోయాయి. మనం ఇప్పుడు ఎండలో దీన్ని ఆకుని మొత్తం ఆరబెట్టాలి. ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ వాటర్ డ్రాప్లెట్ ఏం లేకుండా ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ ఆఫ్ వేరుశనగ పప్పుని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి. సో మనం ఇప్పుడు వీటిని బయటికి తీసుకోవాలి అన్నిటిని. ఇప్పుడు మనం ఉద్దిబేడలు లేదా మునగబేడలు 1 కప్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి, లైట్ బ్రౌన్ వచ్చేదాకా. ఇదంతా ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ చేసుకుంటే మనకు అంత టేస్టీగా రాదు. సో ఇప్పుడు ఇవి వేగిపోయినాయి, మనం వీటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్ ఆఫ్ ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలు కూడా లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో ఇవి వేగిపోయాయి, వీటిని పక్కకు తీసుకోవాలి మనం. సో వీటిని పక్కకు తీసుకున్న తర్వాత గుప్పెడంత చింతపండు లేదా చింతాకు వేసుకొని వేయించుకోవాలి. లైట్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకున్న తర్వాత మీ కారం తగినట్టు, మీ స్పైసీకి తగినట్టు మీరు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా చాలా తక్కువ సేపులోనే వేగిపోతాయి ఎండుమిర్చి. సో ఎండుమిర్చి వేగిపోయినాక వీటిని పక్కకు తీసుకోవాలి నెమ్మదిగా. సో పక్కకు తీసుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్స్ ఆవాలు. ఆవాలు ఈజ్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఆవాలు చాలా టేస్టీగా ఉంటుంది ఆవాల పొడి పడితే. అండ్ మీరు ఇంకా ఇందులో వేరుశనగ పప్పును యాడ్ చేసుకోవచ్చు అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. ఇప్పుడు మనం అదే బౌల్లోకి మనం మునగాకు మొత్తం యాడ్ చేసుకొని అండ్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఆయిల్ తగ్గిపోయింది కాబట్టి. సో బాగా వేయించుకోవాలి, ఇది బాగా చాలా క్రిస్పీగా రావాలి. సో చాలా క్రిస్పీగా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. క్రిస్పీగా రావడానికి మనకు 10 నుంచి 15 నిమిషాల వరకు టైం పడుతుంది. మనకి ఎంత క్రిస్పీగా వస్తే అంత పొడి పొడిగా వస్తుందన్నమాట పొడి. సో మనం దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే బ్రౌన్గా అయిపోతుంది. సో బ్రౌన్గా అయిపోకుండా లీవ్స్ అన్నీ మనం ఇలా వేయిస్తూనే ఉండాలి క్రిస్పీనెస్ వచ్చేదాకా. సో ఇది బాగా ఫ్రై అయిపోయింది. సో నేను ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా క్రిస్పీగా రావాలి, అలా చేత్తో అలాగంటూనే మెత్తగా అయిపోవాలి. సో మనం ఇది పక్కకు తీసుకోవచ్చు ఇప్పుడు. సో మనం ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. దాంతోపాటు మునగాకు కూడా గ్రైండ్ చేయాలి మనము. చూడండి ఎంత క్రిస్పీగా సౌండ్ వస్తుందో. సో మనం వీటన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక్కొక్కటిగా నిదానంగా యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎలాగో నేను మీకు చూపిస్తాను. సో ఇందులో మనం కొద్దిగా సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రాక్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా మీకు అవైలబుల్లో ఉన్నది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో గ్రైండ్ చేసాం కదా, చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో. మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత వెల్లుల్లి రెప్పలు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మునగాకు మొత్తం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పొడి పొడిగా. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. అంతే, సింపుల్ ప్రాసెస్, చాలా సింపుల్ కదా. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి తగిలించి కొద్దిగా పొడి వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది, అదిరిపోద్ది. మీరు కూడా ట్రై చేయండి అండ్ కమెంట్లో తెలియజేయండి మీకు ఎలా వచ్చిందో.